ప్రపంచంలో సాయుధ రాజకీయ పార్టీలకు పార్లమెంటరీ విభాగాలు మరియు పార్లమెంటరీ పార్టీకి సాయుధ విభాగాలు. ఇది ప్రపంచ చరిత్రలో చూసినట్లయితే ఇక్కడ కొంత తెలిసినటువంటి వాళ్లకు చెప్పాల్సిన అవసరమైతే లేదు. కానీ తెలియనటువంటి వాళ్ళతోటి ఇబ్బంది ప్రపంచం అంతా కూడా. తెలిసినటువంటి వాళ్ళతో ఏం పంచాయతీ ఉండదు. తెలియనటువంటి వాళ్ళే పంచాయతీకి వస్తారు. ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి వాటికి సాయుధ విభాగాలు కలిగి ఉన్నటువంటి పార్టీలు ఒక రకంగా ఉంటే, ఇక్కడ సాయుధ రాజకీయ పార్టీలకు రాజకీయాంగాలు, రాజకీయ విభాగాలు పార్లమెంటరీ రాజకీయాలలో ఆ యొక్క రాజకీయ పార్టీలు అధికారాన్ని హస్తగతము చేసుకుని పరిపాలిస్తున్నటువంటి లేదా భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీలతో కలిసి పనిచేస్తున్నటువంటి వాటిని ఇక్కడ మూడు మాత్రమే చూడవచ్చు. ఎందుకంటే సాయుధ రాజకీయ పార్టీలకు రాజకీయ విభాగాలు ఉన్నటువంటి ఒక మూడు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నవి. అవి ఇక్కడ చెప్పుకోవచ్చు. హిజ్బుల్లా, లెబనాన్లో ఉన్నటువంటి ఈ యొక్క హిజ్బుల్లా అంటే టెర్రరిస్ట్ గ్రూపుగా అమెరికా మరియు భారతదేశం మరియు ఇజ్రాయిల్ లాంటి దేశాలన్నీ కూడా ఈ హిజ్బుల్లాను సాయుధ బలగాలుగా సాయుధ పోరాటాలు చేసేటువంటి పార్టీగా దీన్ని గుర్తిస్తారు. దీనికి ఒక రాజకీయ పార్టీ కూడా ఉంది. ఆ రాజకీయ పార్టీ పలస్తీన్ పరిపాలన చేస్తున్నటువంటి ఆ యొక్క దానితో ఆ పార్టీతో అనగా లెబనాన్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క హెజ్బుల్లా యొక్క పొలిటికల్ ఆర్గాన్ 1992 నుండి ఇప్పటి వరకు కూడా అక్కడ లెబనాన్ ప్రభుత్వంలో భాగస్వామిగా రాజకీయ పార్టీ కలిగి ఉంది. అనగా హెజ్బుల్లా ఒకవైపున సాయుధ పోరాటం చేస్తూనే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి లెబనీస్ ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉంది. మరియు చాలా ఏరియాలో డామినెంట్గా కూడా ఉంది. అది ప్రామినెన్సీ కూడా ప్రపంచవ్యాప్తంగా దానికి ఉంది. తర్వాత అట్లాగే హమస్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్గా ఇది చెప్పబడుతుంది. పాలస్తీనియన్ స్టేట్కు సంబంధించినటువంటి సాయుధ పార్టీ, సాయుధ బలగాలకు సంబంధించి సాయుధ పోరాటము ఆ యొక్క ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా దేశం యొక్క సాధన కోసం ఇది పనిచేస్తుంటుంది. అయితే దీనికి రాజకీయ విభాగమైనటువంటిది అల్ ఖస్సాం బ్రిగేడ్స్ అనబడేటువంటిది పాలస్తీనా యొక్క టెరిటరీలో ఆ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దాంట్లో ఉంటుంది. అట్లాగే శ్రీలంకలో ఎల్టీటీఈకి కూడా ఒక రాజకీయ అంగం ఉండెను. అనగా రాజకీయ రంగంలో ఒక అంగం లిబరేషన్ టైగర్స్ అనగా పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ లిబరేషన్ టైగర్స్ అనబడేటువంటి రాజకీయ సంస్థ ఉండేది.